హాయ్ అండి. అందరికీ నమస్కారం. సండే మార్నింగ్ మీ ముందుకైతే వచ్చేసాననమాట. ఏంటి చినుకులైతే పడుతున్నాయండి లేవగానే. రోజు అట్లు, ఉప్మాతో సరిపెట్టేస్తున్నాను కదా! ఈరోజైతే బోండాలైతే ఏసానండి. ఏం బోండాలు అనుకుంటున్నారా? గోధుమ పిండి బోండాలండి. గోధుమ పిండి బోండాలైతే చక్కగా ఆరోగ్యానికి మంచిది. నూనె కూడా అస్సలు లాగదనమాట. ఇందులో ఏమేమి ఏసానంటే మినప్పిండి, మనకి కొంచెం ఒక గుప్పెడు వరిపిండి, మన గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నానండి. పెరుగు, ఉల్లిపాయలేమో 2 ఉల్లిపాయలు వేసేసి బజ్జీలు అయితే వేసాను అనమాట. లైట్గా తిని సోడా అయితే వేసానండి. చ బాగా కలిపేసుకొని బజ్జీలు వేస్తే ఒక్క అరగంటలో బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. గుల్లగా కూడా వచ్చేసినాయి అనమాట. కరకరలాడియండి. వేడి వేడి మీద అయితే కరకరలుగానే ఉన్నాయి. కొంచెం కాకపోతే చల్లారేకైతే తినలేమన్నమాట. కానీ నూనె లాగపోవటం వల్ల మా పిల్లలు ఇంట్రెస్ట్గా తిన్నారండి బజ్జీలు. దీంట్లో కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట. కొబ్బరి చట్నీ చేశాక రమ్య అయితే వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా టిఫిన్ అయితే బేగా చేసింది. ఈ వర్షానికి చల్లగా ఉండటంతో కొంచెం అయితే అల్లం టీ పెట్టుకోవాలనిపించింది అనమాట. మొత్తం కొంచెం అయితే అల్లం టీ నేను ఎక్కువగా తాగనండి ఇంట్లో టీయా. ఇంకా నాకు కూడా తాగాలనిపించి మా అత్తగారికి నాకు కొంచెం అల్లం వేసేసి టీ అయితే కాస్తాను. మా అత్తగారికి ఇచ్చి నేను కూడా తాగేసా. ఇంకా మనం పొద్దున పనే ఎంత అయ్యిందంటే మధ్యాహ్నం పని ఇంకెంత ఉంటుంది. ఇంకేం కాదు సింపుల్గా చేసేసుకోవచ్చని గోంగూర అయితే తాలింపు పెట్టుకోవచ్చని మెత్తగా అయితే కుక్కర్లో వేసాను అనమాట. మా అత్తగారు అందరూ తాలింపు అయితే నేను వేస్తాను, నువ్వైతే అంటే ఆవిడ ఎక్కువ తాలింపు సరుకులు వేస్తాను, నేను కొంచెం కొంచెం వేసి తాలింపు పడేస్తాను అనమాట. ఆవిడ చక్కగా అన్నీ ఎక్కువ వేసి చక్కగా వేస్తానని నేను వేస్తాను అంది. అయితే మీరు వేయండి నేను వీడియో తీసుకుంటానులేని వీడియో అయితే తీసుకున్నాను. గోంగూర ఉడకబెట్టేసాను కదండి. తాలింపు ఎండ్రాయిలు, వెల్లుల్లిపాయలు, గోంగూరకు మంచి రుచి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర కూడా వేసి తాలింపు అయితే వేసారండి. మనకు గోంగూర ఎక్కువగా రుచిగా రావాలంటే గోంగూర ఉడకబెట్టుకున్నప్పుడు 10 పచ్చిమిర్చి అయినా వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కారం వల్ల గోంగూర పులుపుని కొంచెం చంపేస్తుందండి. డైరెక్ట్గా గోంగూర ఉడకబెట్టి తాలింపు పెట్టుకుంటే అస్సలు బాగోదనమాట. కొంచెం పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, నేను ఆ గోంగూరలో కొంచెం వంకాయలు కూడా ఏమన్నారు రుచిగా ఉంటుందని అన్నారండి. 2 వంకాయలు అయితే వేసాను అనమాట. గోంగూరలో ఏం కనపడుతుంది, వంకాయలు వేస్తే మెత్తగా ఉడికిపోయిందండి కుక్కర్ పెట్టేటప్పటికి. తాలింపు సరుకులు చూసా చక్కగా ఎగిపోయినాయి కదా. ఇంకా మా అత్తగారు అయితే కుక్కర్లో ఉన్న గోంగూర అయితే తాలింపులు వేసారనమాట. గోంగూర అయితే రెడీ అయిపోయిందనమాట. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ గోంగూర వేడివేడి అన్నంలో తింటే ఎలాగుంటుందో మీరే చెప్పండి.